నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాడుగుల శివప్రసాద్ గురువు గారు. నమస్తే గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మనకి సంక్రాంతిలో మొదటి వచ్చేది భోగి పండుగ. ఈ భోగి పండుగ అసలు విశిష్టత ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. భోగి పండుగ యొక్క విశిష్టత అంటే మనకు భోగము భోగభాగ్యాలు అనేటువంటివి చాలామంది పెడుతూ ఉంటారు సహజంగా కూడా. ఈ భోగితో భోగభాగ్యాలు, సంక్రాంతితో సకల సంపదలు, ఇలాంటివన్నీ కొన్ని మనం చూస్తూ ఉంటాం. వాస్తవమే. భోగము భాగ్యము, భాగ్యము కలగాలి అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము ప్రతి వాళ్లకు అవసరం. ఎప్పుడు భాగ్యం కలగాలి అంటే సూర్యభగవానుడి యొక్క అవసరము చాలా ముఖ్యమైంది అని చెప్తున్నాను. సూర్యభగవానుడి యొక్క వెలుగు, ప్రత్యక్ష నారాయణమూర్తి. ఏమిటి భాగ్యానికి మరి సూర్యభగవానుడికి అని అంటే ఇక్కడ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాము. మరి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు కదా. ఈ సూర్యుడు మకర సంక్రమణం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఓకే, మకర రాశిలోకి అడుగు పెట్టడం, ప్రవేశించడం. మకర రాశిలోకి ప్రవేశించటము అనేటువంటిది అడుగు పెట్టడం. ప్రవేశించడం అంటే ఏమిటి? అడుగు పెట్టడం అని అనుకుంటాం మనము ఆ సంక్రమణము అనేటువంటి జరిగేటువంటి దానికంటే ముందు రోజే భోగి పండుగ అని కదా. ఈ భోగి పండుగ వలన ఏమిటి మనము చేసుకోవటం అనేటువంటిది వచ్చినప్పుడు మన ఇంట్లో సంవత్సరము పొడవునా పూర్వమంతా కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఏ వస్తువును ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే, మనము వాడినటువంటివి ఇంకొకరికి ఇవ్వడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు, ఇవ్వరాదు అని. ఓకే, మనమేమనుకుంటామంటే మిగతా వాళ్ళు అదేంటి ఎవరికన్నా ఇస్తే వినియోగించుకుంటారు కదా, దీనికోసం వస్తుంది కదా. స్పెషల్గా యాపిల్ కూడా వచ్చాయి. ఇప్పుడు మనకి అవసరం లేని వస్తువుల్ని అందులో పెట్టేస్తే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు కదా అని అంటారు. అంటే మనము వాడినంత శుద్ధిగా ఇంకొకరు వాడతారు అనేటువంటిది లేదు. ఓకే, ఉదాహరణకు నేను ఒక అంగవస్త్రం వాడుతున్నా. నేను దీన్ని చాలా పరమ పవిత్రంగా దేవతా పూజకు వాడతాను. నా అంగవస్త్రాన్ని నేను ఇంకొకరికి ఎవరికైనా నా మీద వేసుకునేటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి వస్త్రాన్ని పాతగా అయింది కదా అని ఇంకొకరికి ఇచ్చాను అనుకోండి, వాళ్ళు ఇంకా దేనికైనా వాడతారు. ఓకే, అప్పుడు దీని యొక్క విలువ ఏమైనట్టు? తగ్గిపోతుంది అనేటువంటిది ఒకటి. అంటే మనము ఒకరికి ఇచ్చినప్పుడు వాళ్ళ ఇష్టం దేనికైనా వాడతారు. వాళ్లకు దీనికి ఉన్నంత పవిత్రత అది వాళ్లకు తెలియదు. అందువల్ల ఇంకొకరికి ఇవ్వరాదు అనేటువంటిది పద్ధతి. నువ్వు ఇవ్వాలి అనుకుంటే కొత్తది కొని, నీకు నచ్చింది తీసుకోపోయా అని డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోపోవని. మనము వాడేటువంటి వస్తువులు ఇవ్వరాదు ఇంకొకరికి. వీడు ఏమనుకుంటారంటే పిసినారితనము, ఇవ్వడం లేదు, ఇవ్వరు, ఇంకొకరికి ఇస్తే బాగుపడతారు కదా, ఎందుకు అంటే ఇవ్వవలసినటువంటివి ఏమిటి? ధాన్యం ఇవ్వవచ్చు, వాళ్ళు వండుకొని తింటారు, దాంతో ఏం చేయలేరు, అంతే కదా. అందుకే హరిదాసు వస్తే కూడా ధాన్యం ఇస్తారు. ధాన్యము మామూలుగా చేతుల నిండా ధాన్యాన్ని ఇస్తారు. ఎందుకు? సాక్షాత్తు ఆ హరికి, శ్రీహరికి దాసానుదాసుడు కాబట్టి హరిదాసును సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి వలె దైవం మానుష రూపేణ అంటున్నాము కాబట్టి హరిదాస రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చాడు అని ఇవ్వడం జరుగుతుంది. అలా పోతాం, మనం చేస్తుంటాం, ఇలా ఇస్తాం. ఇలాంటి వస్తువులన్నీ ఇచ్చేదానికి లేదు కాబట్టి ఒకటి. రెండవది, మరుసటి రోజు సంక్రాంతి పండుగ రోజే ఎద్దులకు అలంకారము చేసి, ఎడ్ల బండులకు అలంకారము చేసి, వాటినంతా కూడా పరమ ఇదితో మరి చేనులో ఉండేటువంటి బస్తాలు ధాన్యం అంతా కూడా ఇంటికి తీసుకురావటం అనేది జరుగుతుంది. ఆ ఇంటికి ధాన్యం వచ్చేటప్పటికి ఇల్లంతా కూడా శుద్ధి ఉండాలి కదా. అందుకని పాత వస్తువులు అన్నీ కూడా తీసేసి ముందు రోజు
ప్రక్షాళన దేని వలన? అగ్ని సంస్కారము, ఓకే. అగ్నికి ఆహుతి చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడో పడేసామనుకోండి, దాని వలన ఇంకా కొన్ని ఇబ్బందులు వస్తాయి. పురుగు బట్టి చేసి మనము ఒక పురుగులను పెంపొందించిన వాళ్ళం అవుతాము ప్రకృతికి. ఓకే. ఆ ప్రకృతికి విరుద్ధమైనటువంటి పనులు చేయకుండా ఎప్పుడైతే బూడిద చేసామో అదంతా కూడా బూడిద భూమిలో కలిసిపోతుంది, ఇబ్బందులు ఉండవు అప్పుడు. అందువలన అలా భోగి మంటలు అనేటువంటివి అవి కూడా ఎప్పుడు చేయాలి అంటే ఇంట్లో తీసేటువంటి వస్తువులు కూడా మనము స్నానం చేసి. అందరూ ఏమనుకుంటున్నారు, భోగి మంటలు మేము భోగి మంటలు వేసుకుంటున్నాము, చలిగా ఆపుకుంటున్నాము అని, ఏదో చలిగా ఆపుకోవడానికి చలికాలం ఎచ్చగా ఉంటుందని ఏవేవో తెచ్చి అక్కడ వేసేసి చెత్తా చెదారం అంతా కూడా వేసి చలిగా ఆపుకుంటూ ఉంటారు. దాని అర్థం అది కాదు. ఇల్లు శుద్ధి చేసుకొని ఇల్లంతా కూడా పూర్వమంతా పేడతో అలుక్కొని, ఆవు పేడతో గోమయముతో అలుక్కొని మంచి ముగ్గులు పెట్టి ధాన్యం ఇంటికి వస్తుంది అనేటువంటి భావనతో పాత వస్తువులు ఎప్పుడైతే ఉంటాయో పురుగు పడతాయి. పురుగు ఎప్పుడైతే పడుతుందో కొత్త ధాన్యం ఇంటికి వచ్చేటప్పటికి ధాన్యానికి పురుగు పడుతుంది కదా. పట్టకుండా ఉండటము కోసము చేసుకునేటువంటి ప్రక్రియలో భాగముగా ఇవి చేసేటువంటి సాంప్రదాయమైన పనులు. అంతేకాకుండా మనము తెలుసో తెలియకో చేసినటువంటి ఈ పాపాలన్నీ కూడా స్వామి ఈ సంవత్సరం నేను ఈ పాపం చేశానేమో, అది చేశానేమో, నేను ఈ పొరపాటు చేశాను, ఈ అగ్ని సంస్కారంలో నేను ఈ అగ్ని వలన నేను దీన్ని పునీతుని అవుతున్నాను అని చెప్పుకోవడానికి ఒక అవకాశం భోగి మంటల దగ్గర. ఇవి చెప్పుకోవాలి. నేను అగ్ని ప్రమాణం చేస్తాను అని మాట్లాడుతూ ఉంటాను. అంటే ఏంటి, భోగి మంట దగ్గరికి వెళ్ళి మనం ఈ ప్రమాణాలన్నీ చేసుకోవాలి అంటారా? ప్రమాణం చేసుకోవడం అంటే ఎవరి ఆత్మవిమర్శ వాళ్ళు, ఏదో చేతులు పెట్టి నేను ఫలానా ప్రమాణం చేస్తున్నాను అని కాదు. మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని కూడా అందులోకి వేసి కాల్చేయడం, జ్ఞానం తెచ్చుకోవటం ఒక రకంగా. అందుకనే మనకు అగ్ని సంస్కారం ఎక్కడెక్కడ అంటే, మనం వివాహం చేసుకున్న ప్రాయశ్చిత్త హోమాలను చేస్తారు ఖచ్చితంగా. గృహప్రవేశం చేసినా ఇల్లు శాంతి కోసం చేస్తారు. ఏ శాంతి పదవి కావాలన్నా ఒక హోమం చేస్తాం. ఏది కావాలనుకున్నా ఒక హోమం చేస్తున్నాం. దసరా పండుగలలో అమ్మవారి వేడుకలు బ్రహ్మోత్సవాల సమయంలో కూడా అగ్ని ఇది చేస్తాం. మనం అగ్నికార్యం చేస్తాం. ఎక్కడైనా అగ్నికార్యం చేస్తాం. ఇక్కడ చేసేటువంటిది ఏమిటంటే పాత వస్తువులన్నీ కూడా తీసేయటం. ఇలా ఎవరికి వాళ్ళు పాత వస్తువులన్నీ కూడా పక్కింటి వాళ్ళు, అవతలి వాళ్ళు ఒక వరుసగా ఇండ్లన్నీ ఉంటాయి కదా. ఎవరి ఇంటి ముందు వాళ్ళు భోగి మంటలు అని వేయటంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఈ భోగి మంటల్లో వేసేటువంటి పాత వస్తువులన్నీ పోయిన తర్వాత మన ఇంట్లో ఉండి పాత వస్తువుల వల్ల వచ్చేటువంటి పురుగులు పక్కింట్లో పోకుండా ఉంటాయి, పక్కింట్లో ఉండి మన ఇంటికి పోకుండా ఉంటాయి. ఇలా జరుగుతూ వచ్చేది. అంటే ఒక రకంగా ప్రకృతిని మనము ప్రక్షాళన చేసుకున్న వాళ్ళము. ప్రకృతిని ప్రకృతిగా మనం ఉంచడానికి అవకాశం ఏర్పడేటువంటి మార్గం ఇది. దాన్ని దృష్టిలో పెట్టుకొని భోగి మంటలు అనేటువంటివి ఉన్నాయి తల్లి. దాని యొక్క అర్థం అది. ఓకే, భోగి పండుగ రోజు చేయాల్సినవి అసలు ఏంటో చెప్పారు. అసలు చేయకూడని పనులు కూడా ఉంటాయి కొన్ని. భోగి పండుగ రోజు చెయ్యకూడనటువంటి పనులు అని మనం అనుకున్నప్పుడు, ఏవి చెయ్యాలనో చెబితే ఏమి చేయకూడదో దానికి చెప్పాల్సిన పని ఏముంది ఇంకా. ఇప్పుడు ఇది చెయ్యాలి, ఇది పాటించాలి అన్నప్పుడు దీనికి విరుద్ధంగా ఇంకోటి పాటించాలి అన్నప్పుడు కదా చేయకూడని పనులు అనేటువంటివి. ఇప్పుడు మామూలుగా ఇంటికి అందరూ కూడా వస్తారు, బంధువులందరినీ పిలుస్తాము, చేస్తాము, అందరూ వస్తారు పండుగలు అనేటువంటి భావనతో. ఆ వచ్చినప్పుడే అది ఏం చేస్తామంటే ఇదంతా కూడా శుద్ధి చేసుకొని ఇల్లంతా అలుక్కొని మరుసటి రోజుకు శుభ్రం చేసుకుంటూ ఉంటాము. పెద్దగా పాటించకూడనివంటి ఏముంటాయమ్మా, ఇది పాటిస్తే చాలు అన్నాము. ఏది పాటించాలనో అది పాటిస్తే ఈ 3 రోజులు కూడా తలస్నానం చేయటము, శుభ్రముగా అక్కడ స్వామిని ఆరాధించుకోవడం, మన ఇంటి దేవుణ్ణి అనుకోవటము, ఇవి మామూలు జనరల్గా జరిగేటువంటివి. భోగి పండుగ రోజు చేసే స్నానం విశిష్టత కూడా ఉంటుంది గురుగారు. ఏం లేదమ్మా, అభ్యంగన స్నానం అంతే. భోగి పండుగ రోజు సంక్రాంతి 2 రోజులు చేసేటువంటిది ఏమిటంటే అభ్యంగన స్నానం అంటారు. అభ్యంగనము అంటే ఏమిటంటే మంగళ స్నానము అని. ఇప్పుడు చెడు స్నానాలు ఉంటాయి, మంగళ స్నానాలు ఉంటాయి. మంగళ స్నానాలు ఏమిటయ్యా అంటే వేడి నీళ్ళతోనే చేసేటువంటివి మంగళ స్నానాలు. వేడి నీళ్ళతో అంటే ఏమిటి అంటే మామూలుగా నువ్వుల నూనెను శిరస్సున పెట్టుకోవడం. ప్రతి తల్లి కూడా పిల్లవాడిని తూర్పుముఖంగా కూర్చోబెట్టి
తలంటు అంటే ఇట్లా అశ్వత్థామ బలిర్వ్యాస హనుమానస్య విభీషణ కృప పరశురామస్య సప్తయితే స్థిరజీవిన అని ఇలా కింది నుంచి పైకి అంటుంది. ఎందుకు తల్లి అలా అంటుంది అంటే వీళ్ళందరూ సప్త ఋషులు చిరంజీవులు. ఆ చిరంజీవుల యొక్క ఆశీర్వచనము మీకు కూడా ఉండాలి. మీరు కూడా ఆరోగ్యవంతముగా చిరంజీవులైనారు అంటే ఆరోగ్యం బాగుంటేనే కదా అవుతారు, అంతే కదా, ఒక్క మాటతో తేలిపోతుంది. ఆ ఆరోగ్యము ఆయుష్ రెండు ఉంటేనే కదా చిరంజీవులు అవుతారు. అలా మీకు పరిపూర్ణముగా పెరగాలి అని ప్రతి పండగకు అభ్యంగన స్నానం అనేటువంటిది చేయటం మన సాంప్రదాయం. అలా పెట్టి చేస్తారు. కింది నుంచి పైకి తుడచడంలో ఏమిటంటే ఆయుష్ పెరగాలి అని, పైనుంచి కిందికి తుడవరు, ఓకే, కిందికి తగ్గుతుంది. దిష్టి అనేటువంటిది పైనుంచి కిందికి తీస్తారు, అంటే దిగిపోవాలి అని. ఆయుష్ పెరగాలి అని కింది నుంచి పైకి అంటాం. ఓకే, నలుగు పెట్టేటప్పుడు ఇవన్నీ కూడా అభ్యంగన స్నానం అనేటువంటిది చేస్తారు. స్నానం చేసేటువంటి సాంప్రదాయంలో ఇవి చేస్తారు. చేసి వేడి నీళ్ళే స్నానం చేయాలి, చల్లనీళ్ళు చేయడానికి లేదు, చల్లనీళ్ళు చేయకూడదు. కాబట్టి గోరువెచ్చని నీళ్ళు కావచ్చు, వెచ్చని నీళ్ళు కావచ్చు, వేడి నీళ్ళు చేయాలి. అలా స్నానం చేయటము, మనకు శక్తి కొద్దీ కొత్త బట్టలు కట్టుకోవడము చేయటము, ఇలా భోగి మంటలు ఇవి చేసుకోవటము, ఇవన్నీ సాంప్రదాయాలే తల్లి. ధనుర్మాసం, మార్గశిర మాసం, మనకి కార్తీక మాసం ఎక్కువగా స్నానాలకే ప్రసిద్ధి. ఆ స్నానం చేసేటప్పుడు చల్లనీటి స్నానాలు చేయాలని చెప్తూ ఉంటారు. ఇక్కడ మీరు అభ్యంగన స్నానం వేడి నీటితో అంటున్నారు. దీని వెనకాతలు ఉన్న మర్మం ఏంటి? అభ్యంగన స్నానం అనేటువంటిది ఇంట్లో చేసేది. చన్నీటి స్నానం అనేటువంటిది మామూలుగా మాసాల కొద్దీ చెప్పేటువంటి ధనుర్మాసము ఇవన్నీ చెప్పేది ఏం చెప్పినారంటే, మీకు చెప్తాను దానికి కూడా సమాధానం. వాపీకూప తటాకాది అని చెప్తాం శాస్త్రంలో. ఇళ్లల్లో చల్లనీళ్ళు స్నానం చేయమని చెప్పలేదు, ఇళ్లల్లో ఎక్కడ చల్లనీళ్ళు స్నానం చేయమని చెప్పలేదు. వాపీకూప తటాకాది అన్నారు. ఎప్పుడు నదీ స్నానము పరమ ఉన్నతమైనటువంటిది అని. నదులలో చేసినప్పుడు మీకు ఎప్పుడైనా చూడండి, మునక వేసినప్పుడు పైన మాత్రమే చల్లగా ఉంటాయి, లోపల వెచ్చగా ఉంటాయి అవును నీళ్లు. అక్కడ కూడా మీకు వెచ్చదనందే ఉంటాయి, పైన చల్లగా ఉంటాయి కానీ లోపల వేరే వెచ్చగా ఉంటాయి. అది చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కాసేపు చలి చలిగా ఉంటుంది, తుడుచుకున్న తర్వాత ఇంకా చలి అనే మాట ఉండదు, చలి రాదు. నదీ స్నానము వేరు, సముద్ర స్నానము, నదీ స్నానము, బావుల దగ్గర చేసేటివి, చెరువుల్లో చేసేటువంటివి వేరు, ఇళ్లల్లో చేసేటువంటిది వేరు. ఇళ్లల్లో లక్షణకరానికి ఎప్పుడూ కూడా వేడి నీళ్ళే చేయాలి, చల్లనీళ్ళు చేయకూడదు. ఓకే, మనకి అక్కడి నుంచే వచ్చింది అనుకుంటా, నిండా మునిగిన వాళ్ళకి చలి ఏంటి మాట పదం వాడేది అదే. నిండా మునిగినావు ఇంకేమిట్రా చలి అంటావు అంటే ఏమిటంటే కింద వెచ్చగా ఉంటాయని తెలుసు వాళ్ళకు నీళ్లు. ఓకే, సముద్రం మామూలుగా దీంట్లో చెరువుల్లో కానీ నదుల్లో కానీ లోపల వెచ్చగా ఉంటాయి నీళ్లు, పైననే చల్లగా ఉంటాయి. దిగినప్పుడు ముట్టుకున్నప్పుడు చల్లగా అనిపిస్తాయి, లోపలికి మునక వేస్తే లోపల వెచ్చగా ఉంటాయి నీళ్లు. అంటే నీటికి తనను తాను ప్రక్షాళన చేసుకొని కిందికి పైకి పైకి కిందికి ఇదయ్యేటువంటి ఒక గుణం ఉంటుంది. పారంగా నీటి సౌఖ్యము, తినంగా రుచి, దిగంగా లోతు అని చెప్తుంటాం కదా. చెయ్యంగా పని యొక్క సామర్థ్యత, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవే. అందువలన వాటి యొక్క ఇది విధానం వేరు తల్లి, అది సంగతి. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలు.